తెలంగాణకు జీవనాడులైన కృష్ణా గోదావరి నదులపై జల హక్కుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కార్ సమరబేరి మోగించింది. దశాబ్దాల పాటు దగాపడిన తెలంగాణ హక్కులకు ఇంకా భంగం కలిగేలా ఎలాంటి చర్యలను సహించబోమని, తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని తేల్చి చెప్పింది. జూలై 16 నాటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చ జరగకుండా చేయగలిగింది రేవంత్ సర్కార్. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ తెలంగాణ చరిత్రలో ఎవరూ చేయనంత ద్రోహాన్ని చేశారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజ్లలో లోపాలు బయటపడ్డాయి. ఇదంతా ఒక ఎత్తైతే, ఏపీతో లాలూచీ ఒప్పందాలు చేసుకుని తెలంగాణ భవితను నాశనం చేసేలా కుట్ర చేశారు కేసీఆర్. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. వాస్తవానికి 81,900 కోట్ల వ్యయంతో 2015లోనే ఏపీ ప్రభుత్వం బనకచెర్లను ప్రతిపాదించింది. ఈ అనుమతులు లేవని తెలిసినా ఆనాటి కేసీఆర్ పట్టించుకోలేదు. పైగా వైఎస్ జగన్ని కలిసి గోదావరి నీళ్లు వాడుకోవచ్చని సలహా ఇచ్చారు. దీంతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి సర్కార్ ఆ ప్రాజెక్టుపై యుద్ధం ప్రకటించింది. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు లేవనే అంశంతో పాటు తెలంగాణకు జరిగే అన్యాయంపై గలం విప్పింది కాంగ్రెస్ సర్కార్. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఎట్టకేలకు బనకచెర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. తప్పనిసరిగా న్యాయం జరగకుంటే మేము చెప్పిన దాంట్లో ఏమీ వెనకాడేది ఉండదు. సుప్రీంకోర్టులో వాళ్ళ ప్రాజెక్ట్స్ విషయం కూడా మేము పోతామని చెప్పి అలా ఓవైపు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాకున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ తెలంగాణకు ఉక్కు కవచంలా నిలిచారు. ఇక జూలై 16 కేంద్ర జలమంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో నదీ జలాల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్లోనూ తెలంగాణ హక్కులపై తమ డిమాండ్లేంటో చెప్పారు. అంతేకాదు, తమ డిమాండ్ మేరకు అపెక్స్ కౌన్సిల్లో బనకచెర్లపై చర్చ జరగకుండా చేయగలిగారు రేవంత్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టును చర్చించడానికి నిరాకరించడమే కాదు, తెలంగాణ జల హక్కులను కాపాడుకునేందుకు 10 పాయింట్ల అజెండాను రూపొందించారు. నదీ జలాల విషయంలో తమది కేవలం హక్కు మాత్రమే కాదని, తెలంగాణ రైతన్న ఆత్మగౌరవ పోరాటమని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మి రైతుల కోసం 18 నెలల్లో 104,000 కోట్లు వెచ్చించిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోదు. నీళ్లు, నిధులు, నియామకాలన్న నినాదంతోనే పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి పోరాటానికి మద్దతిద్దాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.